నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చౌటుప్పల్ బీజేపీ ధర్నా సర్వీస్ రోడ్డులో అక్రమ నిర్మాణాలు బస్సులో కళ్ళు తీసుకుపోవద్దని రూల్ చర్చకు దారితీసిన మహిళా యవ్వారం మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు ఆదేశం తిరుపతి రూరల్ మండల పరిధిలో వాటర్ ట్యాంక్ పునరుద్ధీకరణ కార్యక్రమం ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేసిన స్థానికులు ఇక డీటెయిల్స్ చూద్దాం 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పార్కుల అభివృద్ధిని పూర్తిగా అట్టకెక్కించిందని పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో తిక్కన్న పార్క్ ప్లే జిమ్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. 2018లోనే 100 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని అట్టకెక్కించిందని కామెంట్ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, పిల్లల ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తామని అన్నారు. రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరించి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. तरक्की के काम और भी आगे बढ़कर सार करना अमरावती का काम గత ప్రభుత్వం వెళ్ళిపోతూ 80 లక్షల టన్నుల లెగసీని అంటే చెత్తని వదిలేసిపోయింది. 10 లక్షల కోట్ల అప్పే కాదు, అప్పే కాకుండా మున్సిపాలిటీలో మళ్ళీ పంచాయతీలో కూడా ఉంది. మున్సిపాలిటీలో 80 లక్షల టన్నుల చెత్త, దాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. ఆ డైరెక్షన్లో టెండర్లు జరుగుతుంది. నెల్లూరులో అయితే అల్లిపురం పోయే రోడ్లో ఒక 30 డివిజన్లో 2, 11వ డివిజన్లో 1, ఇవాళ 52వ డివిజన్లో ఈ యొక్క తిక్కన్న పార్క్ ఇదంతా ప్రసిద్ధమైంది. యాక్చువల్గా నెల్లూరుకి తిక్కన్న పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్గా ఉంది. అయితే ఈ పార్కులన్నింటిలో కూడా సీసీటీ కెమెరాలు పెడుతున్నాం. 360 డిగ్రీస్ సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది. అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి ముందు చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదాన్ని చెప్తారు. ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్నీ చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ. ఆయన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో చేస్తారో తెలియజేస్తాం. తిరుపతి రూరల్ మండల పరిధిలోని గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్ధీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి పాల్గొన్నారు. గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌజ్ను ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్యలు ఉన్న గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదని, స్థానికులు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే చొరవతో 6 పంచాయతీలలో త్రాగునీటి సమస్యలు పరిష్కారమైంది.
యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సర్వీస్ రోడ్డులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, దీంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు గురై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, అట్టి అక్రమ కట్టడం దర్గాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి వినతి పత్రం అందజేసి ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, దూడెల భిక్షం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడకు వెళ్తున్నటువంటి జాతీయ రహదారి 65వ నెంబరు చౌటుప్పల్ పట్టణం గుండా పోతున్నది. మనందరికీ కూడా తెలుసు, ఈ యొక్క జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల యొక్క నిర్మాణం ప్రారంభమైంది. అదే రకంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్లమెంట్ సభ్యుని గాని, శాసన సభ్యుని గాని, ఈ జిల్లా నుండి ఉన్నటువంటి R&B శాఖ మంత్రికి సోయలేదు. మరి ఇప్పటికిప్పుడే నిర్మాణం అవుతుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను పురమాయించి ఎందుకు ఇక్కడ యొక్క సర్వీస్ రోడ్ వస్తుంది, ఎందుకు నిర్మిస్తున్నారు, వాళ్ళకి షోకాస్ నోటీస్ ఉన్నది. ఈ నిర్మాణాన్ని తొలగించాలని వెంటనే ఈ సర్వీస్ రోడ్డును ఈ పట్టణం ఈ చివరి నుంచి లక్కారం దగ్గర నుంచి ఆ చివరి వలిగొండ మరి త్వరితగతిన పూర్తి అవ్వాలి, పట్టణ ప్రజలకు సౌకర్యం కలగాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఈ యొక్క జిల్లా నుంచి ఉన్నటువంటి జాతీయ యొక్క విజయవాడకు వెళ్తున్నటువంటి జాతీయ రహదారి 65వ నెంబరు చౌటుప్పల్ పట్టణం గుండా పోతున్నది. మనందరికీ కూడా తెలుసు, ఈ యొక్క జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల యొక్క నిర్మాణం ప్రారంభమైంది. అదే రకంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా ప్రకటించి గ్రీన్ ఫీల్డ్ దీంతో నిర్మాణం చేస్తూ ఉన్నది. ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత అందరి కళ్ళ ముందే ఈ యొక్క సర్వీస్ రోడ్డుకు అడ్డంగా బరి తెగించి ఇక్కడ ఒక ప్రార్థన. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్ను సినీ నిర్మాత అల్లు అరవింద్ నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడం వల్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటికే అల్లు అర్జున్ 2 కోట్లు అతని ఖాతాలో జమ చేసిన విషయాన్ని కూడా అరవింద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్తో పాటు మరో నిర్మాత బన్నీవాసు కూడా ఉన్నారు. అది వచ్చి అంటే హాస్పిటల్ ఐసీలో వీ డోంట్ నో వాట్ ఈస్ దే వాట్ ఈస్ ద యూనిఫామ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ నైట్స్ రెస్ట్ ఈస్ గివెన్ అ లాట్ అండ్ సడన్లీ మార్నింగ్ యూ సీ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెనింగ్, ద బ్రెయిన్ ప్రాసెస్ ఆల్ దాంట్లో కొంచెం ఐ ఓపెనింగ్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. సో దెన్ యూ స్లోలీ పుట్ ఇన్ టేకింగ్ డౌన్ టు థెరపీ హాల్, వార్నింగ్ వర్కౌట్, ఎక్సర్సైజెస్. స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్, కానీ రిజల్ట్స్ ఆర్ నౌ డేస్ గుడ్. గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్. అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు దీని అప్కమింగ్ గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి యూజ్ చేస్తున్నాయి. సో హోప్ఫుల్లీ బ్రెయిన్ విల్ టేక్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్. ఈ లోపల కాంప్లికేషన్స్ రాకుండా వీఆర్ టు ప్రివెంట్. వేసవి కాలం మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఈ సమయంలో మామిడి పండ్ల ధర మహా అయితే కేజీ 100-200 రూపాయలు ఉంటుంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సాగు అవుతున్న మియాజాకి మామిడి పండ్ల అక్షరాల 2,50,000 నుండి 3 లక్షల రూపాయలు పలుకుతుంది. కాకుండే వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జపాన్, సింగపూర్ దేశాలలో మియాజాకి మామిడి పండ్లను అమితంగా ఇష్టపడతారు. ఈ పండ్లు తినడం ద్వారా క్యాన్సర్ కూడా దరిచేరదని నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. షుగర్, గుండెపోటు కూడా నియంత్రించే గుణం వీటికి ఉంటుంది. ఇంత దారుణమే అన్నారు. ఇట్లా కట్టడం వల్ల గాలి పడదు. కెమెరాలో మాకు తీసి మాకు పంపండి.
బ్యాగ్లో ఉన్న వాటర్ వాటర్ నేను ఇప్పుడు ఓకే తీసుకోవడం జరిగింది. ఇది జపాన్లో మియాజాకి ప్రిఫెక్చర్ నుంచి మొక్క వస్తుంది కాబట్టి దానికి ఆ పేరు. టైంలో మియాజాకి అనే ప్లాంట్ ఇట్ పిక్ మై ఇంట్రెస్ట్. సో అప్పుడు పార్టీ ఖమ్మం జిల్లా వాసిని ఖమ్మం జిల్లా వాసిని పేద మహిళలకు చేయూతనిచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 700 తృప్తి క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చెప్పారు. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ సమీపంలో మోప్నా ఆధ్వర్యంలో మోప్నా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను మోప్నా ఎండి తేజ్ భరత్తో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎందుకంటే ఆయన సభ ఎంత విలువైందో మీకు తెలియదు కాదు. అమరావతి నిర్మాణం కానీ ఫైనల్ చేయడంలో కానివ్వండి, అలాగే ఎస్హెచ్ ఉమెన్ ట్రైనింగ్స్కి సంబంధించి కానీ దాన్ని క్వాలిటీ చెకింగ్ సంబంధించి పారామీటర్స్ అని ఫిక్స్ చేయడంలో ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ తృప్తి క్యాంటీన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళ మొదటిది ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. ఇలాగే భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్స్ ప్రారంభించేస్తామని తెలియజేస్తున్నాం. తృప్తిగా ఉంది, ఎందుకంటే ఇవాళ తృప్తి క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం. ఇవి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నెల్లూరుకి ఏదైతే చెప్పామో, ఈ రాష్ట్రానికి ఏదైతే చెప్పామో 100కి 100 రూపాయలు ఖజానా ఖాళీ అయినా, అప్పుల ఊబిలో కురుక్కుపోయిన రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రతిదీ 1/1 చేస్తామని రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన ఓ మహిళ కల్లు బాటిల్తో నల్లగొండ బస్సు ఎక్కింది. అది గమనించిన డ్రైవర్, కండక్టర్ బస్సులోకి కళ్ళు తీసుకురాకూడదని చెప్పారు. కల్లు బాటిల్ తీసుకోకుండా ఆమెను మధ్యలోనే దింపేశారు. దీంతో సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా ఆ బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేసింది. ఇది తమ ఊరిలో చేసే సాంప్రదాయమని, పుట్టినరోజు సందర్భంగా కళ్ళు తీసుకెళ్తున్నానని వెల్లడించింది. కళ్ళు తీసుకెళ్తుంటే నువ్వెవరు నన్ను ఆపేదంటూ కాసేపు హల్చల్ చేసింది. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను శాంతపరిచారు. అనంతరం బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులో కళ్ళు తీసుకోపోవాలట. ఫోటో తీసుకుంటే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారులు వై నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. చౌటుప్పల్ బీజేపీ ధర్నా, సర్వీస్ రోడ్డులో అక్రమ నిర్మాణాలు. బస్సులో కళ్ళు తీసుకుపోవద్దని రూల్, చర్చకు దారితీసిన మహిళా యవ్వారం. మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, విజయవంతంగా నిర్వహించేందుకు ఆదేశం. తిరుపతి రూరల్ మండల పరిధిలో వాటర్ ట్యాంక్ పునరుద్ధీకరణ కార్యక్రమం, ప్రజా సమస్యలు తీరుతున్నాయని హర్షం వ్యక్తం చేసిన స్థానికులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ న్యూస్.